ఎంతమంది ఎక్సైటెడ్ ఫర్ రిపెంట్ కాన్ఫరెన్స్? సో చాలామంది రిపెంట్ కాన్ఫరెన్స్ రాని వాళ్ళు ఉన్నారని అర్థమైంది. ఎంతమంది రిపెంట్ కాన్ఫరెన్స్కి రాలేదో ఎప్పుడు ధైర్యంగా దయచేసి ఒక్కసారి చేతులు ఎత్తుతారా? మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే, వీడియోలో లైవ్లో చూస్తాం కాదండి, ఇన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అనాయింటింగ్ ఫ్లో అలా ఉంటాం. వీడియోలో లేదని చెప్పను ఒక పర్సంటేజ్ వరకు, బట్ వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్సన్ ఇస్ టోటల్ డిఫరెంట్. సో వీఆర్ ప్రేయింగ్. కానీ ఉన్న వార్తలు ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఎ టర్న్. లాస్ట్ టైం నేను చెప్పిన రీతిగా ఐ సెడ్ లాస్ట్ వర్షిప్ కాన్ఫరెన్స్ కుడ్ బీ ద లాస్ట్ కాన్ఫరెన్స్ ఇన్ ద స్టేడియం అని. ఎందుకు గవర్నమెంట్ ఈవెంట్స్ అంటే స్పోర్ట్స్ ఈవెంట్స్ వరకు మాత్రమే స్టేడియంస్ వాడాలని కొత్త జియో పాస్ చేస్తానికి దే ఆర్ డిసైడెడ్ అండ్ దే హ్యావ్ స్టిల్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇట్. దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. అది మన డేట్స్కి ముందే వస్తే పెట్టద్దామా అని చూస్తున్నాం, లేదంటే వేరే స్థలం చూడాలి. వేరే స్థలం అంటే ఏం చేద్దాం అనేది కూడా ఆలోచిస్తున్నాం. వీ డోంట్ నో. అవసరమైతే దేవుడు పెరట్ గ్రౌండ్ కూడా ఇస్తాడు. పెరట్ గ్రౌండ్ తెలీదా? ఎంతమంది చూసేది అసలు ఇంపాసిబుల్ ఆ స్థలం దొరుకుతుంది. కెన్ గాడ్ విల్ మేక్ ఇట్ పాసిబుల్. బట్ వీ విల్ సీ యాజ్ ఫర్ ద నీడ్ హౌ గాడ్ ఓపెన్స్ డోర్స్. వీఆర్ ప్రేయింగ్ యాజ్ ఫర్ ఇట్. మీరు కూడా ప్రార్థన చేయండి. రిపెంట్ కాన్ఫరెన్స్ ఒకటే, ఎప్పుడు మన అంశం ఒకటే, ఆత్మలో ఎదగాలి, దేవుని దగ్గరగా చేరాలి, మనం దేవుని ముందు సరిగా నిలబడాలి. ద ఫోకస్ ఆఫ్ రిపెంట్ కాన్ఫరెన్స్ రిపెంట్, కన్ఫెస్, నో ద మిస్టేక్స్. మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా? బండి సర్వీస్ లాగా సంవత్సరానికి ఒకసారి సర్వీస్ పంపించాలి. సర్వీస్ పంచిన క్లియర్ సో మన రిపెంట్ కాన్ఫరెన్స్ ఆల్వేస్ గుడ్ థింగ్ టు సీ. అనేకమంది బ్రేక్. సో వి ప్రే ఫర్ ఇట్.